శ్రీ గురుభ్యో నమః. శ్రీమతి రామానుజాయ నమః. శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. ఇవాళ వాస్తు విషయాల్లో సాధారణంగా మనం గృహం నిర్మాణం చేసుకునేటప్పుడు చాలామంది, ఎందుకంటే ఈ మధ్య మనం గృహం నిర్మాణానికి ప్లానింగ్ ఇచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి మనం ముగ్గు పోయాలి అనుకున్నప్పుడు, మార్కింగ్ చేయాలనుకున్నప్పుడు అసలు మన స్థలం ఏంటి అనేది మనకి చాలామందికి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ పక్కన గృహాలు వచ్చినాయి అనుకోండి, ఇబ్బంది ఉండదు. కానీ అటు కానీ ఇటు కానీ గృహాలు లేనప్పుడు, లేదంటే ఒక 3-4 వేళ్ల స్థలం తర్వాత, 4 ఇళ్ల తర్వాత, ఇక్కడ 4 స్థలాల తర్వాత కనుక ఇల్లు ఏదైనా ఉండి అక్కడి నుంచి తీసుకున్నప్పుడు అంగుళాల్లోనూ లేకపోతే ఒక్కోసారి అడుగుల్లో కూడా తేడాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, చాలా మందికి అంటే మనకి స్థలం ఎప్పుడో కొనుంటాం, 10 ఏళ్ళు అవ్వచ్చు, లేకపోతే 15 ఏళ్ళు అవ్వచ్చు, లేదంటే 5 ఏళ్ళు అవ్వచ్చు. కొన్నప్పుడు మనం నిర్మాణం చేసుకునేటప్పుడు ఖచ్చితంగా నిర్మాణం చేసుకునే ముందు, అయితే మన పక్కనో కానీ ఎక్కడన్నా గృహం నడుస్తుంది అనుకున్నప్పుడు మనం వెళ్ళి మన స్థలాన్ని మార్కింగ్ చేసుకోవడం అనేది మంచి పద్ధతి. లేదా ఇచ్చినప్పుడు అట్లీస్ట్ ఆ మార్కింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవడం అనేది మంచి పద్ధతి. ఎందుకంటే మనం ఇటీవల ఇచ్చిన కొన్ని ప్లాన్లకి సాధారణంగా ఏంటంటే స్థలం కరెక్ట్గా అలైన్మెంట్ ఉంటే 1 గంటలోపు మనం మార్కింగ్ అనేది చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ హాఫ్ డే అయినా కూడా మార్కింగ్ అనేది అవ్వట్ల. ఎందుకంటే 4 అంగుళాలు 5 అంగుళాలు మన అవతల స్థలం మన దాంట్లోకి రావడం, మన స్థలం పక్కకి జరగడం, ఈ విధంగా జరిగే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఎవరన్నా స్థలం ఉండి ఎప్పుడూ కొన్నామండి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీ స్థలాన్ని రెగ్యులర్గా పక్కన గృహ నిర్మాణం చేసుకునేటప్పుడు మీరు వెళ్ళి మీ స్థలం కొలతని మీరు అలైన్ చేసుకోవడం అనేది మంచి పద్ధతి. జై శ్రీమన్నారాయణ. వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.